పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో యావత్ ఏపీ చూపు అటువైపే మళ్లింది. ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఇప్పటికే బెట్టింకులు కూడా వేసుకుంటున్నారట జూదం రాయళ్లు. టీడీపీ ఓడిపోయినా పోయేదేమీ లేదు. అదే వైసీపీ ఓడిపోతే సొంత నియోజకవర్గంలో జగన్ నవ్వులు పాలవక్క తప్పదు. మరి ఈ తరుణంలోనే వైఎస్ వివేక హత్యపై మరోమారు సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు సునీత. పులివెందుల ఫైటింగ్ కు సమయం ఆసన్నమైన వేళ ఎందుకు సునీత మళ్లీ వివేక హత్యపై వాయిస్ రేజ్ చేస్తున్నారు? ఆమె కామెంట్స్ వెనుక ఉన్న మర్మం ఏంటి? పులివెందలంటే జగన్కు కంచుకోట అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో ఉంది. వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వాళ్ల ప్రభావమే గట్టిగా కనిపించింది. కానీ ఈసారి జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఒక హీట్ క్రియేట్ చేస్తోంది. టీడీపీ, వైసీపీ రెండూ ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ వైసీపీని ఇక్కడ ఓడించాలి అన్న పట్టుదలతో ప్రచారం చేస్తుంది. మరోవైపు వైసీపీ పట్టు నిలుపుకోవాలని కసరత్తు చేస్తుంది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో ఇక్కడ పోటీ మరింత సవాలుగా మారింది. టీడీపీ తరపున పులివెందల ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో బీటెక్ రవి వైఎస్ వివేక మీద ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం ఉంది. ఇప్పుడు తన సతీమణిని అభ్యర్థిగా నిలబెట్టి జగన్ స్వస్థలంలో టీడీపీ జెండా ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులు కూడా పులివెందలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఈ బైపోల్లో మరో ఆసక్తికర అంశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చలోకి రావడం. ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి కూతురు సునీత తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత కుదిపేశాయి. కడప ఎస్పీని కలిసిన ఆమె తన తండ్రిని హత్య చేసి గుండెపోటుగా నమ్మించారని, టీడీపీ నేతలు హతమార్చినట్లు నమ్మబలికారని వెల్లడించారు. అంతేకాకుండా హత్య తర్వాత ఒక లేఖపై సంతకం చేయాలని, అందులో ఆదినారాయణరెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి పేర్లు పెట్టాలని ఒత్తిడి తెచ్చారని, తాను నిరాకరించారని చెప్పారు. అయితే ఇప్పటికే నేతల అరెస్టులు, లిక్కర్ స్కామ్ల వంటి వివాదాలతో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ బైపోల్ వచ్చింది. గెలిచి పరువుని నిలబెట్టుకోవాలని వైసీపీ కసరత్తు చేస్తుండగా సునీత వ్యాఖ్యలు, టీడీపీ విమర్శలు ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా మారాయి. నాన్న హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉంటుందని కలలో కూడా ఊహించలేదు అని సునీత అన్నారు. అవినాష్ రెడ్డి తమ వీధిలో తిరిగే చిన్న పిల్లాడిలా కనిపించేవాడని, అతను ఇంతలా మారిపోతాడని కలలో కూడా అనుకోలేదని సునీత భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వారి సొంత నియోజకవర్గం పులివెందలలో జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు సునీత ప్రయత్నిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వివేక హత్యపై 6 ఏళ్లుగా సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. వివేక హంతకులను జైలుకు పంపి శిక్షించాలని ఆమె చేస్తున్న పోరాటం ఇంకా ఫలించలేదు. విచారణలో అవినాష్ నిందితుడిగా తేలినా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో జైలు తిప్పలు తప్పించుకున్నారు. అయితే తన తండ్రి హత్యను పరిగణలోకి తీసుకుని ప్రజలే న్యాయం చేయాలని సునీత అప్పీల్ చేస్తున్నారు. న్యాయస్థానంలో తన వాదనకు తగిన మద్దతు లభించని కారణంగా ప్రజాకోర్టులో అవినాష్ రెడ్డిని శిక్షించాలని ఆమె పులివెందల ఎన్నికల ముందు ఇలా ముందుకు వచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడితే అవినాష్ రెడ్డికి, అలాగే జగన్కు, టోటల్ వైసీపీకే తీరని డ్యామేజ్ అవ్వడం ఖాయం. ఇప్పటికే నేతల అరెస్టులు, లిక్కర్ స్కామ్ వంటి వివాదాలతో వైసీపీకి ఇబ్బందులు తలెత్తాయి. ఇదే సమయంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రావడంతో గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ కసరత్తు చేస్తుంది.
కానీ ఈ ఎన్నికల్లో వైఎస్ సునీత ఎంట్రీ కొత్త మలుపు తీసుకొచ్చింది. దీన్ని వైసీపీ సీరియస్గా తీసుకుంటోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి వివేక హత్య కేసు ఆరోపణలు ఒక కారణమన్న చర్చ అప్పట్నుంచే ఉంది. ఇప్పుడు ఈ బైపోల్లో కూడా అదే ఇష్యూ మళ్లీ లైమ్లైట్లోకి రావడంతో వైసీపీకి టెన్షన్ పెరిగింది. ప్రత్యర్థులు ఈ కేసును నిరంతరం చర్చలో ఉంచే ప్రయత్నం చేస్తుండటంతో వైసీపీకి ఇది ఇరకాటంగా మారింది. రాజకీయ పోరులో ఎప్పుడూ వెనక్కి తగ్గని వైసీపీ ఈ హత్య కేసు రూపంలో వస్తున్న ఇబ్బందులకు మాత్రం ఇప్పటివరకు పరిష్కారం కనుగొనలేకపోయింది. వివేక హత్య కేసు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంపై ఎంత ప్రభావం చూపిస్తుందో అన్నది త్వరలోనే తేలనుంది. ఇక్కడ తెలుగుదేశం ఓడిపోయినా ఆ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ వైసీపీ ఓడిపోతే జగన్ నవ్వుల పాలైనట్లే. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ కుప్పల్లో సైతం జెండా ఎగరవేస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు జగన్. అయితే జగన్ కోరుకున్నట్లుగా జరగలేదు. 11 సీట్లకి పరిమితమయ్యారు. నాడు చంద్రబాబును ఓడిస్తారంటూ బీరాలు పలికి ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ గనుక ఓడిపోతే ఇక జగన్ జనంలో తలెత్తుకు తిరగగలరా అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.